రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సో, అందరికీ ఇంత డెవలప్ అవుతున్నా, మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామని తెలిసినా గూడా, మరి అడ్డగోలుగా వచ్చే అడ్డమైన వెధవల్ని ఎలా నమ్ముతారో తెలీదసలు. ముఖ్యంగాను ఇంటిలో మగదిక్కు లేని కుటుంబాలు ఏవైతే ఉంటాయో, సో వీళ్ళు కూడా ప్రతి ఒక్కరిని నమ్మేయడం మొదలుపెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎవరైనా కొద్దిగా ఆసరాగా ఉండి, కొంచెం మంచిగా మాట్లాడితే, అది నిజమని నమ్మేస్తూ ఉంటారు. ఆ! ఇంటి పెద్ద లేడు గదా! సరేలే మనకేదో తోడు దొరికింది. మమ్మల్ని చూసేసుకుంటాడేమో అని అనుకుంటారు తప్ప, వాడు ఎటువంటి ప్లాన్‌తో వచ్చాడో, అసలు ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు మనం ఇంత వెయిట్ ఇస్తున్నాము? వీడు నిజంగానే కుటుంబ సభ్యులే ఈరోజు చూసుకోలేనిది బయటోడు ఎవడో వచ్చి ఎందుకు చూసుకుంటాడు? అసలు ఊరు పేరు తెలియని వాళ్ళొచ్చినా కూడా కొంచెం మంచిగా మాట్లాడి, కొద్దిగా అదమ్మా, ఇదమ్మా, ఇది మీకెందుకమ్మా నేనున్నాను కదమ్మా! ఈ రకంగా ఏవో అబ్బ ఈ వాడిచ్చే పెర్ఫార్మన్స్‌కి అది నిజం అనుకోని నమ్మేసి అసలు ఇంట్లో పెట్టేసుకొని మరి ఇంటి తాళాలు అప్పచెప్పేసిన వాళ్ళు గూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళలో వీళ్ళు గూడా ఒకళ్ళు. సో, ఏంటంటే ఇక్కడ ఈ ఒక ఫ్యామిలీ గుండ్రెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి చెందిన ఒక కుటుంబంలోని ఒక ఫ్యామిలీకి ముగ్గురు కూతుళ్ళున్నారు. సో, ఆ కుటుంబ పెద్ద అనుకోకుండా ఆయన మృతి చెందడం జరిగింది. సో, మరి ముగ్గురు కూతుళ్ళని పెంచడం, పెళ్లి జేయడం ఇవన్నీ గూడా తలకు మించిన భారమే నిజంగానే ఒక తల్లికి. ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలోని భర్త లేడు, ఆడు వదిలేసాడన్నా, లేదు మరణించాడన్నా, ఏదన్నా గూడా సొసైటీలోనే అది ఒక సెపరేట్ అన్నమాట. దాన్ని డీల్ జేసే విధానమే వేరేగుంటది. ఎవడి పెర్ఫార్మన్స్ వాడు జూపిస్తుంటాడు. అది అమ్మాయి గావచ్చు, జంటైనా గావచ్చు. వాళ్ళని ట్రీట్ చేసే విధానమే వేరేగుంటది. అసలు ఆడవాళ్ళైతే అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు, ఏ ఫంక్షన్‌కో ఎళ్తే నువ్వు దూరంగా ఉండు. ఇట్లాంటి పెర్ఫార్మన్స్‌లు ఇస్తూ ఉంటారు. శుభకార్యాలకు పిలవకుండా ఉండడం, లేపోతే వాడితోని ఇదున్నది, వీడితోని అదున్నదని ఇట్లాంటివన్నీ పనికిమాలిన సోదులంతా బెట్టి, పాపం ఏదో పొట్టకూటి కోసం బతుకుదామని అనుకున్నా గూడా బతకనివ్వలేని పరిస్థితులనమాట ఇప్పుడు. ఇక జెంట్స్ ఉన్నారంటారా? ఇక చెప్పాను గదా! ఎవడి పెర్ఫార్మన్స్ ఆడిదనమాట. మాక్సిమము ఒక 100లోని 50-50% పీపుల్ బిహేవ్ చేసే విధానమే మారిపోతది. ఎప్పుడు వాడికి ఛాన్స్ దొరుకుతదా? ఎప్పుడు వాడేసుకుందామా? ఏ రకంగా ఎంటర్ అయిపోదామా? ఏ రకంగా జీవితాన్ని నాశనం చేసేద్దామా? ఇక ఇదే ప్లాన్‌లో ఉంటారు. తప్పుగా తీసుకోవద్దు. ఇది ఎవరిని వేరేగా అంటున్నది కాదు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి గాబట్టే, ముఖ్యంగా భర్త లేని మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు. మీకు ఆడపిల్లలు ఉన్నారనంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవడిని పడితే వాడిని నమ్మేసి మీరు ఇంటికి తీసుకొచ్చారంటే మాత్రం అది అసలు దారుణంగా ఉంటది పరిస్థితి. సో, వీడు గూడా అలాగే వచ్చాడు. ఏదో బాబాని మెహర్ బాబానో ఏదో సంథింగ్ పేరు జెప్పి అలియాస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను ఒక పెద్ద బాబాని, మీ ఇంట్లో నిధులున్నాయి, నిధులు నిక్షేపాలున్నాయి. మీ అంటే వాళ్ళ చనిపోయిన భర్తే ఆ వాళ్ళలోకొచ్చినట్టు, లేకపోతే ఒక బాబా వచ్చినట్టు ఇలా రకరకాల విన్యాసాలన్నీ చేసి, మొత్తానికి ఆ కుటుంబాన్ని ఎలా గ్రిప్‌లోకి తెచ్చుకోవాలో ఆ రకంగా వాళ్ళని గ్రిప్‌లోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ బాబా, ఈ బాబా అని చెప్పేసి ఇంట్లో మొత్తం గోతులు తీయడం మొదలుపెట్టాడు. నిధులు నిక్షేపాలను వాళ్ళ దగ్గర ఉన్నదంతా మొత్తం దోచాడు. అంతే గాకుండా ఆ ముగ్గురు కుమార్తెల్లోని రెండో అమ్మాయిననుకుంటాను. పెళ్లి గూడా చేసుకున్నాడు. సో, ఎందుకు ఎవరికో ఇచ్చి చేసేయడం ఎందుకు? నేనే నీ కూతురుకి తోడుగా ఉంటాను, అండగా ఉంటానని అనుంటాడు. ఈవిడేంటంటే ముగ్గురు పిల్లలు గదా! ఇంకా మళ్ళా పెళ్లి చేయడం గూడా కష్టం. వాళ్ళని సాకడం కష్టం కాబట్టి ఒకళ్ళకి చేసేస్తే ఒకళ్ళ భారం తగ్గుతారు గదా! అని ఈవిడ అనుకున్నట్టున్నారు. మొత్తానికి వాడు ఉచ్చులో పడి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. సో, ఊర్లో వాళ్ళంతా అడిగారు. "ఏంటి ఏమన్నా బుర్రుందా నీకసలు? అలా ఎలా చేసావసలు? వాడెవడో ఊరు పేరు తెలీదు. అలాంటోడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే తప్ప అసలు ఇంట్లో ఎలా పెట్టుకున్నారు మీరు?" వీళ్ళే రీజన్ చెప్పి పెట్టుకున్నారు అసలు బయట ఊరు వాళ్ళకి, చుట్టాలకిను. ఏదో మా బంధువు ఊరు నుంచి వచ్చాడనో, లేపోతే బాబాకి మేము ఆశ్రయం కల్పించామని అన్నారు. మొత్తానికి కూతుర్నిచ్చి పెళ్లి చేసేటప్పటికి ఊరందరూ గూడా చీవాట్లు పెట్టారు. చీవాట్లు పెట్టేటప్పటికి వాడు ఉడాయించాడు అక్కడి నుంచి. ఇదేదో పెద్ద తతంగమే అయ్యేటట్టు ఉందని జెప్పేసి, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని గూడా వదిలేసి పారిపోయాడు. సో, ఈ పరారీలో ఉన్నవాడిని మళ్ళా ఎలాగో ట్రేస్ చేసి పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి 4 బాదులు బాదే ఫోన్ తీసుకుంటే వాడికి ఆల్రెడీ అప్పటికే 3 పెళ్ళిళ్ళు అయ్యున్నాయంట. అంటే వీడు ప్రతి ఏరియాలో గూడా ఇలాంటి ఫ్యామిలీస్‌ని జూసుకొని, ఇలా ప్రతి అమ్మాయిని గూడా పెళ్లి జేసుకుంటూ పాగబెట్టి అక్కడ ఉన్నదంతా ఎత్తుకొని పోవడం వీడి పననమాట. ప్రతి ఇంట్లో గూడా గొయ్యలు తీసి నిధులు, నిక్షేపాలున్నాయని జెప్తూ ఉంటాడు. నమ్మేటోళ్ళున్నారు గాబట్టి. నమ్మలేనోళ్ళైతే అసలెవరు గూడా గుమ్మం దాటి రానివ్వరు. వాడితో మాట్లాడరు గూడా. సో, ఇలా జేయడం వల్ల మొత్తానికి ఆ ఫోన్‌లోనన్ని అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, ఇవన్నీ చాలా రకరకాల అమ్మాయిలతో ఉన్న వీడియోస్ దారుణంగా ఉండడం జూసి,
మొత్తానికి ఫుల్‌గా చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. సో, ఇది. అప్పటికే ఆల్రెడీ వీళ్ళన్నీ గూడా కోల్పోయారు. ఉన్న ఆ కొద్ది గూడా కోల్పోయారు. సో, ఇదంతా ఎక్కడ జరిగింది లోపం అనంటే ఓన్లీ ఆ తల్లి దగ్గర. ఆ ముగ్గురున్న ఆడపిల్లల ఇంటికి ఆ వ్యక్తి ఒక బాబాలాగా వచ్చి ఎంటర్ అయ్యాడు అనంటే ఊరందరిని వదిలేసి మీ ఇంటికే ఎందుకొచ్చాడు? కరుణిస్తే దేవుడు డైరెక్ట్‌గా బాబాల రూపంలో అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ ఇంట్లోనే బంగారు కాసులు కురుస్తాయి. అలాంటి రోజులు కాదివి. మీరు ఏవేవో ఎవడెవడో ఏదో చెప్తే అవి నమ్మి ఒక ఎవడో తెలియని అగంతకుడిని మీ ఇంట్లో పెట్టుకున్నారు. రేపొద్దున వాడు ఏ దేశద్రోహో కావచ్చు, ఏ ఉగ్రవాదో కావచ్చు. అసలు కనీసం ఇప్పుడు చదువుకోలేని వాళ్ళ చేతిలో గూడా ఫోన్ ఉంటోంది. దేశంలో ఏం జరుగుతున్నాయి? ఎలాంటి మాయలు జరుగుతున్నాయి? ఎవడు బురిడీలు కొట్టిస్తున్నారో అని. సో, కనీసం గూడా ఆలోచించకుండా అత్యాశకు పోయి చేసిన పనికి మొత్తానికి ఉన్నది గూడా పోగొట్టుకున్నారు. పరువు పోయింది. ఆ పిల్లకి పెళ్లి చేసి అనవసరంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. వాడికి ఆల్రెడీ పెళ్లిళ్ళయినియి. సో, ఇలా ఉంటారు. సో, మోసం చేసేవాడుంటే మోసపోయిన వాళ్ళు గూడా ఉంటారు. మోసపోబడిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు అత్యాశకు పోతారు. ఏదో ఆలోచిస్తారు. ఇలాంటియి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఘటనలు. దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు గూడా. ఎవడినంటే ఆడిని నమ్మొద్దు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఈ ఒడిస్సా నుంచి, అస్సాం నుంచి అక్కడెక్కడి నుంచో వచ్చి పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లోనే వాళ్ళని మర్డర్స్ చేసి, అత్యాచారాలు చేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. మామూలుగా విలేజుల్లో ఉన్నవాళ్ళు ఏమాత్రం ఏ సెక్యూరిటీ లేకుండా. సో, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. న్యూస్ అనేది అందరూ చూస్తూ ఉంటారు. పలానా చోట ఇది జరిగిందంటే, అమ్మో! రేపొద్దున మన ఇంట్లో జరుగుతదేమో అని అప్రమత్తం అవ్వడానికి ఈ న్యూస్ చెప్పడం. అలాంటివి మానేసి మీరు ఏ రీల్సో చూసుకుంటారు తప్ప, ఇలాంటి ఉపయోగపడి చూడకుండా, ఇటువంటి వాటికి బలైపోతూ ఉంటారు. సో, జాగ్రత్తగా ఉండండి.